సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారుల్లో ఉన్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ మేరకు దుకాణదారులు తమ షాపుల పరిధిని దాటి ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించుకోవాలని, లేని పక్షంలో మున్సిపాలిటీ వారు తొలగించడం జరుగుతుందని కమిషనర్ శేషన్న తెలిపారు. స్వచ్ఛ నంద్యాలగా తీర్చిదిద్దటానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. ఇందులో భాగంగా పట్టణంలో డివైడర్లు, పార్కులు, గ్రౌండ్లు వంటి ప్రాంతాలను ప్రజలకు ఉపయోగకరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, చెత్తను 100కు 100% సేకరించి కాలువలను శుభ్రపరిచి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపాలిటీ పనిచేస్తుందని ప్రజలు సహకరించాలని కమిషనర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలో పలుచోట్ల ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అది తెలివి ఉంటే కదా అసలు ఎక్కువ మనకి ఏమన్నా జాగ్రత్త ఆ పక్క ఉంది పబ్లిక్ రాని ఆ పక్క మోటు ఈ స్వచ్ఛ సర్వేక్షణ 25-26 కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఇంటింటి నుంచి వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని 100% సేకరించాలి. అదేవిధంగా కాలువలన్నీ కూడా శుభ్రం చేయించాలి. అదేవిధంగా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎంక్రోచ్మెంట్లు ఏమైనా ఉంటే కనుక వాటిని సర్దుబాటు చేసి అలాగే డివైడర్స్ కానీ, పార్కులు కానీ, ప్లేగ్రౌండ్స్ కానీ పరిశుభ్రంగా ఉంచి అందరికీ అందుబాటులో ఉంచాలి. వీటన్నిటినీ కూడా ప్రజలు గమనించాలి. మున్సిపాలిటీ వారు అందిస్తున్నటువంటి సేవలను ప్రజలు తీసుకోవాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాం. అందులో భాగంగానే ఇప్పుడు 21వ వార్డు కానీ, 20వ వార్డు కానీ, లేకపోతే ఉరుమల్పురం కానీ, వైఎస్ఆర్ నగర్ కానీ, అందవన్ నగర్ కానీ ఇలాంటి ప్రాంతాలలో ఒక శానిటేషన్ కార్యక్రమాలు విరివిగా స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ ఉన్నటువంటి అక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్లను గుర్తించడం జరిగింది. ఎంక్రోచ్మెంట్లు అంటే కనుక 2 రకాలుగా ఉంటాయి. ఒకటి టెంపరీ ఎంక్రోచ్మెంట్, రెండోది పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్. మేము పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాం సీరియస్గా. అంటే ఆ యొక్క ప్రధాన రోడ్లో వాళ్ళకు షాప్ ఉంటుంది. ఆ షాపును దాటేసి ఫుట్పాత్ ఏదైతే ఉంటుందో ఫుట్పాత్ కూడా ఆక్రమించేసి, ఫుట్పాత్ కూడా కాదని చెప్పేసి ఇంకా ముందుకు వచ్చి అక్కడి నుంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మొదట అలాంటివి మేము చెప్తున్నాం. మీకు షాప్ ఉంది, మీ షాపులలో నుంచి వ్యాపారాలు చేసుకోవచ్చు. మీరు ఆ షాపును దాటేసి ఫుట్పాత్ను దాటేసి రోడ్లోకి వచ్చి వ్యాపారాలు ఇచ్చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది అడుగుతున్నాం. అందువల్లనే అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి గుర్తించి వారిని తొలగిస్తున్నాం. దీన్ని గమనించాలి. అయితే ఇందులో ఒక డౌట్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతమంది స్టాటిక్గా అక్కడే ఉండకుండా ఒక అరగంట అక్కడ ఉండి గంట ఉండేసి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే కనుక ఉదయం వచ్చి సామాన్లు పెట్టుకొని సాయంత్రం వరకు అమ్ముకొని వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు ప్రస్తుతం ఏమంటం లేదు. మేము ఎవరైతే పర్మనెంట్ ఎంక్వైరీస్ ఉన్నారో
వాళ్ళను ఖచ్చితంగా తొలగించుకోవాలని చెప్తున్నాను. దీన్ని గమనించాలి. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, టెంపరీ ఎంకరేజ్మెంట్, పర్మనెంట్ ఎంకరేజ్మెంట్. పర్మనెంట్గా 24 గంటలు అక్కడే పెట్టుకొని ఎవరైతే ఉన్నారో అలాంటివి మాత్రం ఖచ్చితంగా తీయాలని నిన్నే చెప్పాం. దీన్ని గమనించండి. మీ అందరూ మీరే లోపల సర్దుకుంటే ఇంకా చాలా గౌరవం, సంతోషం. మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడతాం. అలా కాని పక్షంలో మేము తీయాల్సి వస్తుంది. సో ఈ విషయాన్ని గమనించాల్సి కోరుతున్నాం. సో ఎందువల్ల అంటే దీనికి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. పోలీసు వారు ఆల్రెడీ రాశారు, ఇట్లా ఎంకరేజ్మెంట్ ఉన్నాయి, తీయించాల్సిన ఆవశ్యకత ఉంది, తీయించండి అనేది రాశారు. సో ఈ విషయాన్ని గమనిస్తారని అనుకుంటున్నాను. స్వచ్ఛ సర్వేక్షణ 25-26లో చక్కగా మన ర్యాంక్ ఇంప్రూవ్ చేయాలంటే ఇంకా శానిటేషన్ బాగుండాలి, రోడ్లన్నీ బాగుండాలి, ఫుట్పాత్లు బాగుండాలి, పార్కులు బాగుండాలి, ప్లే గ్రౌండ్స్ బాగుండాలి, డివైడర్స్ బాగుండాలి. అంతా బాగుంటేనే ర్యాంక్ వస్తుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారనేసి ఆశిస్తున్నాను.